అతడు కలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం. వెంకటరమణ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవుతాడు. అతడి తండ్రి ఒక హత్య కేసులో జైలుకు వెళ్తే తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. తన తండ్రి సొంతూరు గుంటూరులో మేనత్త మావయ్యల దగ్గర పెరిగిన రమణ కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి సమయంలో తల్లి నుంచి రమణకు పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఆమె ఆస్తి నుంచి వాటా లేదు అని తెలుస్తోంది. మరి రమణ సంతకం పెట్టాడా? ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ తల్లి కొడుకుల బంధం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ. అతడు సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయ్యుండకపోవచ్చు, కానీ అది ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఒక క్లాసిక్. కలేజా సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యుండొచ్చు, కానీ అది మళ్ళీ చూడాలనిపించే కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న చిత్రం. ఇది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్కి ఉన్న ఘన చరిత్ర. అయితే తామిద్దరం ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక తపనతో చేసిన సినిమాలకు సరైన ఫలితం రాలేదని ఈ ఇద్దరు ఏమైనా ప్రేక్షకుల మీద అలిగారో ఏమో తెలియదు. ఈసారి గుంటూరు కారం అనే సగటు కమర్షియల్ సినిమాను అందించారు. ఈ సినిమాకు గుంటూరు కారం లాంటి మామూలు టైటిలా? మహేష్ ఏంటి ప్రతి పోస్టర్లోనూ బీడీతోనే కనిపిస్తున్నాడు? త్రివిక్రమ్ సినిమాలో కుర్చీ మడతపెట్టి లాంటి లిరిక్స్ ఎలా పెట్టారు? మేకింగ్ దశలో ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న వాళ్ళందరికీ తెర మీద బొమ్మ చూశాక విషయం బోధపడుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు సినిమాలో ఉన్న కంటెంట్కి తగ్గట్టే అన్నీ అలా సమకూరాయి అని అర్థమవుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే హిస్టరీలోకి వెళ్ళి ఏదేదో ఊహించుకోకుండా సగటు కమర్షియల్ సినిమాకు ప్రిపేర్ అయితే గుంటూరు కారం ఓకే అనిపిస్తుంది. అంతకు మించి ఆశిస్తే కష్టం. త్రివిక్రమ్ ఇప్పటికే తీసిన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో, అజ్ఞాతవాసి సినిమాల్లో ఫ్యామిలీ డ్రామానే ఇటూ అటూ తిప్పి గుంటూరు కారం తీసినట్టే అనిపిస్తోంది తప్ప ఇందులో కొత్తదనం అంటూ ఏమీ కనిపించదు. తెర మీద కనిపించే విజువల్స్, ప్రాపర్టీస్, పాత్రలు, పాటలు ఇలా అన్నీ మరీ అలవాటైనట్లుగానే అనిపించాయంటే త్రివిక్రమ్ మిక్సీకి ఎక్కువ పని పెట్టేశాడని అర్థం. అయితే అలవాటైన సీన్లనే చూస్తున్నా ఎంటర్టైన్మెంట్ డోస్లో మాత్రం త్రివిక్రమ్ ఏమీ తక్కువ చేయలేదు. మహేష్ను అభిమానులు కోరుకునే ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ పాత్రలో చూపించి దానికి తన మార్క్ వెటకారం చమత్కారం జోడించడంతో చాలా సీన్లను ఆ పాత్ర సేవ్ చేసింది. అదిరిపోయే లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, టిపికల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మహేష్ విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా ప్రతి మార్గం వరకు మహేష్ షో, త్రివిక్రమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే వర్కౌట్ అయ్యాయి. విధ్వంసం చూపిస్తా అన్న ప్రకాష్ రాజుకు ఆ పదానికి అర్థమేంటో తెలియజెప్పే ఆరంభ సన్నివేశంతో గుంటూరు కారం బాగా టేకాఫ్ అయింది. కథపరంగా అంత ఎంగేజింగ్గా లేకపోయినా మహేష్, శ్రీలీల, వెన్నెల కిషోర్ కాంబినేషన్లో కామెడీ కూడా బాగానే పండించాడు. ఇక హీరో ఎలివేషన్ సీన్లు, పాటలు, ఫైట్లు కూడా ఓకే అనిపిస్తాయి. ప్రథమార్థం వరకు గుంటూరు కారం పైసా వసూల్ అనిపిస్తుంది, కానీ అసలు కథను చెప్పాల్సిన ద్వితీయార్థంలో మాత్రం త్రివిక్రమ్ నిరాశపరిచాడు. తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ని సరిగా పండించలేకపోయాడు. ఇది మరీ బోరింగ్ వ్యవహారంలాగా అనిపిస్తోంది. ఒక సీన్లో ఈశ్వర్రావు పాత్ర హైదరాబాద్ దగ్గర ఉందని, వెళ్ళడం రావడం ఇదే పనా అంటూ విసుక్కుంటుంది. మహేష్ దగ్గర దాదాపుగా ప్రేక్షకుల ప్రజెంటేషన్ కూడా అలాగే ఉంటుంది. క్యారెక్టర్లు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లడం, హైదరాబాద్ నుంచి గుంటూరుకు రావడం ఇదేనా సినిమా అనిపిస్తోంది. ఈ మాత్రం కథకు ఇంత పెద్ద సెటప్పా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కుర్చీ మడతపెట్టి పాట క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్, కొన్ని డైలాగులు తప్పిస్తే ద్వితీయార్థంలో మెరుపులు పెద్దగా లేవు. మహేష్ ఫ్యాక్టర్, కమర్షియల్ హంగుల వల్ల సినిమా ఏదోలా నడిచిపోతోంది. కానీ మహేష్ త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో, త్రివిక్రమ్ మహేష్ లాంటి హీరోతో చేయాల్సిన సినిమా మాత్రం కాదిది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.